ఏపీకి మరొక కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారి రాబోతున్నారు. ఆయనే మహేష్ చంద్ర లడ్డా. సో ఈయన గతంలో కూడా ఏపీలో వర్క్ చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత డిప్యూటేషన్ మీద ఆయన సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోవడం జరిగింది. సిఆర్పిఎఫ్ చీఫ్గా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మహేష్ చంద్ర లడ్డాని ఈయనకు చాలా సిన్సియర్ ఆఫీసర్ అని, ఎటువంటి అధికారులకు కానీ అదే రాజకీయ ప్రలోభాలకు లొంగరు, చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారనేటువంటి పేరుంది. సో ఈయనను ఏపీకి స్పెషల్గా రప్పించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి ఆయన మరలా డిప్యూటేషన్లో ఏపీకి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వెలువడ్డాయి అని తెలుస్తుంది. మరి ఆయనకు ఏపీలో ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారు, కీలకమైనటువంటి పదవి ఏది ఇవ్వబోతున్నారు అనేదే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. మరి ఆయనకి ఇవ్వబోతున్నటువంటి ఆ కీలక పదవి ఏంటి, అంత ప్రత్యేకంగా ఆయన్ని ఇక్కడికి ఎందుకు రప్పిస్తున్నారు ఇప్పుడు అనేదే ఒక ప్రశ్న. మరి ఏం జరిగిద్దో చూద్దాం.